రాజు కాళ్ళు చేతులు కొంచెం కదిపాడు. పక్కనున్న నర్సు డాక్టర్ని పిలవడానికి పరిగెత్తింది. డాక్టర్ వెంటనే వచ్చాడు. పల్స్ నార్మల్కొస్తోంది. శరీరం కూడా నీలం రంగు తగ్గినట్లుగా అనిపిస్తోంది. పర్వాలేదు. అప్పుడే భోజనాలు చేసి గోపాల్, చక్రపాణి లోపలికొస్తున్నారు. డాక్టర్! గోపాలాచారి పిలుపు విని వెనక్కి తిరిగాడు డాక్టర్. ఎలా ఉంది? పర్వాలేదు. కానీ ఇంకా క్రిటికల్ అనే చెప్పొచ్చు. కొంచెం హోప్ కనిపిస్తోంది. అతను బ్రతికి బయటపడితే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్తారా? ఒక్క క్షణం ఆలోచించాడు డాక్టర్. ఆ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ ఎస్ఈఏడిఎం. సూసైడ్ అంటే పోలీసులు గొడవ. చూద్దామండి. అదేం ప్రాబ్లం అనుకోను. థ్యాంక్ యూ డాక్టర్. 4ంటికి అతని పేరెంట్స్ వస్తారు. అప్పుడు మీరు అవసరమైన డ్రగ్స్ ఇవ్వచ్చు. గోపాల్ చక్రపాణిని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఏం చేద్దామంటావ్? నాకు చాలా భయంగా ఉంది. ఏమైనా అయితే ఇతను చేసిన ప్రచారంతో ఆ అమ్మాయి మీదకొస్తుందేమో. పోలీస్ కేసు అది. చక్రపాణి విచారంగా అన్నాడు. అసలు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇతను ఇలా చేయడంతో అందరూ అతని మీద జాలి చూపిస్తారు. నిజమేరా. అలా చెయ్యాలని ఆ సమయంలో తట్టదు కదా. ఏదో విధంగా బయటపడి మా దగ్గరకు వచ్చేస్తే బ్రతికితే చాలనుకుంది. నా ఆఫీస్కి వెళదాం పద. ఎస్ఐని పిలిచి మాట్లాడదాం. ఏమైనా సాయం చేస్తాడేమో. గోపాల్ ఆఫీస్కి వెళ్లారిద్దరూ. తన కుర్చీలో కూర్చుని టైం చూసుకున్నాడు గోపాలాచారి. 2 అవుతోంది. నువ్విక్కడే కూర్చోరా. సిఈ గారికి ఓ మాట చెప్పొస్తాను. గోపాల్ సిఈ గారి ఛాంబర్లోకి వెళ్ళాడు. అప్పుడే సివిల్ ఇంజనీర్లకి యువత మీటింగ్ గురించి చెప్పి గోపాల్కి కూడా చెప్పాడు శ్రీనివాస్. నాకు కూడా ఈ ప్రాజెక్టు బాగా నచ్చింది సార్. నిన్నటి గొడవలో రాజు సంగతి క్లుప్తంగా వివరించాడు గోపాల్. నిన్న పొద్దున్న అతని వ్యవహారం చూస్తే నాకు కొంచెం అనుమానం వేసింది. కానీ ఇప్పుడు ఆడపిల్లలను కూడా అంత నమ్మలేకుండా ఉన్నాం కదా. నిజమే. మీరు ఒక్కసారి ఆ అమ్మాయిని చూస్తే అలా అనుకోరు. కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. ఒంటి నిండా అంగుళం ఖాళీ లేకుండా ఉన్నాయి దెబ్బలు. ఆఖరికి పిల్లల్ని కూడా వదలలేదు. అయ్యో అలాగా. అయితే ఎస్ఐ ఫ్రీగా ఉన్నాడేమో చూద్దాం. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు శ్రీనివాస్. హలో సిఈ గారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ ప్లాంట్లో పట్టుకున్న టెర్రరిస్టులు చాలా రికార్డులు ఉన్నవాళ్ళు సార్. మేం పట్టించినందుకు హెడ్ ఆఫీస్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు సార్. సంతోషంగా అన్నాడు ఎస్ఐ. గుడ్. ఇప్పుడు నేను వేరే పని మీద ఫోన్ చేశాను. మీరు ఫ్రీగా ఉన్నారా? జానకి గురించి వివరించాడు. మీ స్టేషన్కి వద్దాం అనుకుంటున్నాం. నేను ఎస్ఈ ఏడిఎం గారు. మీరెందుకు సార్? ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ని పంపించండి. నేను చూసుకుంటాను. తను సాయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నాడు ఎస్ఐ. థ్యాంక్ యూ. అరగంటలో అక్కడ ఉంటారు. ఎందుకైనా మంచిది. నేను కూడా వెళతాను. ఏమంటారు? గోపాల్ లేచాడు. వెళ్ళిరండి. మీ ఫ్రెండ్కి కాస్త ధైర్యంగా ఉంటుంది. గోపాల్ చక్రపాణి ఇంటికి వెళ్లి జానకిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లారు. మీరెందుకు వచ్చారు సార్? నేను చూసుకునేవాడిని కదా. గోపాల్ని చూసి అన్నాడు ఎస్ఐ. మీకంతా వివరిద్దామని స్వయంగా వచ్చాను. రాజు సూసైడ్ అటెంప్ట్ గురించి చెప్పాడు. అదా. మొన్న రిపోర్ట్ ఇచ్చినట్లు రాసేద్దాం. ఎలాగైనా ఒక కాపురం నిలబెట్టాలి మనం. అతను ఇంటికొచ్చేశాక ఏమైనా చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఉందని చెప్పొచ్చు. ఇంత సులభంగా తేలిపోతుంది అనుకోని చక్రపాణి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. మీరు పెద్దవారు, ఊరుకోండి సార్. ఎస్ఐ జానకి చేతులు, కాళ్ళు, మొహం ఫోటోలు తీశాడు. కొన్ని దెబ్బలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మందులేం వేయలేదు కదా. కావలసిన సంతకాలు తీసుకుని ఫైల్ లోపల పెట్టాడు ఎస్ఐ. మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చి హాస్పిటల్కి వెళ్లారు. జానకి దెబ్బలకి మందులు, యాంటీ టెటనస్ ఇంజెక్షన్ ఇప్పించి నొప్పులు తగ్గడానికి మాత్రలిచ్చారు. అంకుల్! జానకి పిలుపు విని తన కేసి చూశాడు గోపాల్. ఒకసారి అతన్ని చూడొచ్చా? గోపాల్కి మనసులో ఒక పొర కదిలినట్లయింది. వివాహ బంధం ఎంత గొప్పది. తప్పకుండానమ్మా, పద. అందరూ రాజు బెడ్ దగ్గరికి వెళ్లారు. బయట వరండాలో ఎవరూ లేరు. ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. ఒంటరిగా నిస్సహాయంగా పడుకున్న రాజుని చూస్తే అందరికీ ఒక్క క్షణం జాలేసింది. అప్పుడే కళ్ళు తెరిచి జానకిని చూశాడు రాజు. జానకిని చూడగానే అతని మొహం తేటగా అయింది. ఏదో మాట్లాడబోయి ఆయాసం వచ్చి ఆగిపోయాడు. చక్రపాణి వెళ్లి గబగబా డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు. డాక్టర్ వచ్చి పల్స్ చూసి ఇంజెక్షన్ ఏదో ఇచ్చాడు. గుడ్. ఇంక అవుట్ ఆఫ్ డేంజర్. మీరు చూసుకుంటారు కదా. జానకిని చూసి అన్నాడు. జానకి కళ్ళు విప్పార్చి చూసింది నిర్ఘాంతపోయి. ఉలిక్కిపడి లేచాడు మౌళి. అబ్బా, ఎంతసేపు నిద్రపోయానో అనుకుంటూ. బయటంతా కోలాహలంగా ఉండడంతో వీధిలోకొచ్చాడు. పిల్లలంతా గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ కమ్యూనిటీ హాల్ కేసి వెళుతున్నారు. అమ్మో, ఆలస్యం అయిపోతుంది. నేనే బద్దకిస్తే ఎలా? గబగబా లోపలికి వెళ్లి చల్లని నీళ్లతో మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని హాల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఉష అప్పటికే స్టేజ్ మీద ఏర్పాట్లు చూస్తోంది.
కమ్యూనిటీ హాల్ వాళ్లే చాలా వరకు చేసేశారు. మౌళి తన ల్యాప్టాప్ కనెక్షన్ ఇచ్చి స్క్రీన్ మీదకి వస్తోందా లేదా అని చూసుకున్నాడు. చూపించవలసినవన్నీ క్రమంలో ఇంట్లోనే సర్దేసుకున్నారు. తను, ఉష. కర్టెన్ వేసేశారు స్టేజ్ మీద. 4ంటికి మీటింగ్ అంటే 3 నుంచే అందరూ రావడం మొదలు పెట్టారు. వర్కర్స్ కాలనీ పిల్లలందర్నీ తిలక్ వెనక వరుసల్లో కూర్చోబెడుతున్నాడు. ఇంజనీర్ల పిల్లలందరికీ మొదటి 4 వరుసలు వదిలేశారు. అంతా చెప్పక్కర్లేని క్రమశిక్షణలాగుంది. ఖాళీ లేకపోతే వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు వాళ్ళు. మౌళి ఉషతో అన్నాడు. ఉష అవునన్నట్లుగా తలూపింది. వర్కర్స్ కాలనీలోనే ఎక్కువ మంది పిల్లలున్నారు. ఒక్కో కుటుంబానికి 3, 4. ఇంజనీర్లకి ఇంటికిద్దరే. ఒక్కో ఇంట్లో ఒక్కొక్కళ్లే కూడా. ఎస్ఈ గార్ల పిల్లలందరూ పెద్ద ఉద్యోగాల్లో చదువుల్లో ఉన్నారు. ఒక ఉషే సీనియర్ ఇంజనీర్ల పిల్లల్లో చదువుతోంది. డాక్టర్ గారు అమ్మాయి, అబ్బాయి వచ్చేశారు. అమ్మాయి బీఎస్సీ ఫస్ట్ ఇయర్, అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. లేడీ డాక్టర్ గారికి ఒక్కతే అమ్మాయి. ముందు రోజు రాత్రే ఊరికెళ్ళిందట, రాలేదు. అంతలో సరోజిని స్టేజ్ మీదకొచ్చింది. అక్క, మీకోసం ఎవరో వచ్చారు. ఉషని చూస్తూ అంది కళ్ళతో నవ్వుతూ. నాకోసమా? లోపలికి రమ్మను. రాలేరక్క, మీరే బయటికి రావాలి కొంటిగా అంది. ఉష, మౌళి ఇద్దరూ హాలు బయటకొచ్చి ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఉష చటుక్కున మౌళి చేయి పట్టుకుంది అసంకల్పితంగా. మౌళి తన చేతిని, ఉష చేతిని మార్చి మార్చి చూశాడు. అబ్బా, ఎంత వెచ్చగా ఉంది. మౌళి చూడ్డం గమనించిన ఉష చేయి తీసేసింది కాస్త సిగ్గుగా. ఏం చేద్దాం మౌళి? అదే అర్థం అవడం లేదు. కమ్యూనిటీ హాలు ముందు లాన్లో హైస్కూలు పిల్లలందరూ వచ్చి నిలబడ్డారు. గవర్నమెంట్ స్కూలు, కాన్వెంటు, విద్యానికేతన్ అన్ని స్కూల్స్ నుంచి 8th క్లాస్ వరకు. మరి చిన్నపిల్లలకి ఎవరూ చెప్పలేదేమో, వాళ్ళు రాలేదు. 200 మంది పైగా అమ్మాయిలు, అబ్బాయిలు ఒక చోట స్థిరంగా నిలబడ్డం కష్టమే వాళ్ళకి. కొందరు 2 కాళ్ళు కదుపుతూ డ్యాన్స్ చేస్తూ, కొందరు పిడికిలి బిగించి వదులుతూ, కొందరు లొడలొడా మాట్లాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. 3 స్కూళ్ల హెడ్ బాయ్స్, గర్ల్స్ వచ్చి ఉష దగ్గర నిల్చున్నారు. స్కూల్ డిసిప్లిన్ పాటించాలి కదా. ఏంటక్క, మమ్మల్ని పిలవలేదు? పాటిస్తున్నావట కదా. ఇంకా ఏదో పిక్చర్ చూపిస్తున్నావట. ఓన్లీ కాలేజెస్ వాళ్ళకేనా? అన్యాయం అక్క, అందుకే మేం వచ్చేసాం. ఓ, రిఫ్రెష్మెంట్స్ తెమ్మంది కదా. హాల్లో తెర అది పెట్టడం చూసి ఎవరో ఊదుంటారు. టౌన్షిప్లో కట్టు అలా ఉంటుంది మరి. ఆపద్బాంధవుళ్ల గోపాల్ వచ్చాడు. వెనకే ఎస్ఈ రమేష్, డిఈ సుందర్. ఏంటమ్మా, ఏదో ప్రపంచంలా ఉంది నవ్వుతూ అన్నాడు గోపాల్. అంకుల్, నేను ఏదో అనుకుంటే ఏదో అవుతోంది. ఏం చెయ్యాలి? నిస్సహాయంగా అంది ఉష. ఈ పిల్లకాయలు కూడా సెలవులేగా. అవునంకుల్, మేం కాయలం కాదంకుల్. విద్యానికేతనమ్మాయి కినుకుగా అంది. మీరు పిడుగులమ్మా. అందరూ గొడవ చేయకుండా కంట్రోల్ చెయ్యాలి మీరు. 4 o'clockకి మీటింగ్. అప్పటి వరకు అల్లరి చేయకుండా చూడండి. ఓకే? ఓకే అంకుల్. హెడ్స్ అందరూ మార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు లాన్స్లోకి. అంకుల్, హాల్లో వీళ్ళందరూ పట్టరు. ఎలాగా? కీచుగొంతుతో అంది ఉష. మౌళి ఏం మాట్లాడలేదు. ఇలాంటిది ఎక్కడ ఊహించారు? గోపాలాచారి ఎస్ఈ, ఏడిఎం బాగా తలపండిన వ్యక్తి. ఇటువంటి అత్యవసర సమయాల్లో ఏం చెయ్యాలో తెలియకపోతే ఆ స్థానంలో ఎందుకుంటారు? అంతలో భారత్ కూడా వచ్చింది. ఇక్కడ పరిస్థితి ఎవరో చెప్పినట్లున్నారు. వచ్చే ముందే 200 మందికి ఎక్స్ట్రా స్నాక్స్కి ఆర్డర్ ఇచ్చి వచ్చింది. ఆఫీసర్ల కాలనీలో పిల్లలు కూడా వచ్చేశారు. మొత్తం టౌన్షిప్ అంతా హాల్ దగ్గరున్నప్పుడు వాళ్ళు డీవీడీలు చూస్తుంటే ఎలా? వాళ్ళ అమ్మలు తరిమేశారు. ఊర్లో లేని వాళ్ళు 12 ఏళ్లలోపు పిల్లలు తప్ప అందరూ అక్కడే ఉన్నారు. గోపాలాచారి ఛార్జీ తీసుకున్నాడు. స్క్రీన్ని బయట పెట్టించారు. కమ్యూనిటీ హాల్ దగ్గర ఆరు బయట కూడా స్టేజ్ ఉంది. అక్కడ కూడా ప్లగ్లు, మైక్ సెట్ పెట్టడానికి తెరలు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకలు, ఆగస్టు 15 కొన్ని ఫంక్షన్స్ అక్కడ జరుగుతాయి. పిల్లలంతా లాన్లో కూర్చున్నారు. లోపలున్న పెద్ద పిల్లల్ని బయటికి రమ్మని కుర్చీలన్నీ వెనక పక్క వేయించారు. కావాలంటే కుర్చీల్లో లేదా కింద కూర్చోవచ్చు. మౌళి గబగబా లోపలికి వెళ్లి తన ల్యాప్టాప్ తెచ్చి కనెక్షన్స్ చూసుకున్నాడు. రాముడికి కిష్కిందవాసులు సహాయం చేసినట్లుగా పిల్లలే లోపలవన్నీ బయటికి సర్దడంలో సాయపడ్డారు. మంచినీళ్లు నింపడం, గ్లాసులు సర్దడం, పిల్లల్ని వరుసగా పొట్టి పొడుగుల ప్రకారం కూర్చోబెట్టడం, అప్పుడే వచ్చిన స్నాక్స్ ప్లేట్లలో సర్దడం అన్నీ సహజంగా చురుగ్గా జరిగిపోయాయి. అక్క, మేం కూడా హెల్ప్ చేయొద్దా? కింద కూర్చున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. డంగమని లేచి నిల్చునేవాళ్లు కొందరైతే వాళ్ళని ఒక్కటిచ్చి కూర్చోబెట్టేవాళ్లు కొందరు. ఇదేదో పబ్లిక్ మీటింగ్లా ఉంది. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా పిల్లల్లో కమిట్మెంటు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఎలాగో? మౌళి గాబరాగా అంటుంటే నేను మేనేజ్ చేస్తాగా అభయం ఇచ్చింది ఉష. ఎంతో అందంగా టీవీగా కనిపించే కళ్యాణ మండపం కొద్ది క్షణాల్లో లోపల సెగలు కక్కబోతోంది. అందంగా కుండీలతో, పెయింటింగ్స్తో అలంకరించిన కాన్ఫరెన్స్ హాల్లో
కల్నల్ ఇస్మాయిల్ లేచాడు, ఉగ్ర నరసింహ అవతారంలా. పిస్తోలు చేతిలో పట్టుకుని తమ నాయకుడు లేవడం చూసిన మిగిలిన స్క్వాడ్ వాళ్ళందరూ ఒక్క ఉదుటిని లేచారు. అందరి చేతుల్లో పిస్తోళ్లు. వాళ్ళంతా స్లైడ్స్ చూస్తూ లెక్చర్ వింటున్న ధ్యాసంతా కల్నల్ మీదే, అతని కదలిక మీదే. అప్పటి వరకు బాబా చూపిస్తున్న స్లైడ్స్లో ఏముంది? మారణహోమం, పచ్చగా కళకళ్లాడుతున్న పంట పొలాలు, వాటితో తమ నాయకులు, అమాయకులైన ప్రజలు, అందర్నీ సర్వనాశనం చేసే పథకాలు. బిగపట్టుకుని ఆపుకుంటున్న ఆవేశం ఉప్పెనలా బయటపడింది. హాలు లోపల ఏం చెయ్యాలో 2-3 రకాల ప్లాన్స్ ముందే వేసి ఇస్మాయిల్ అందర్నీ సిద్ధం చేశాడు. ఒక్కొక్క స్క్వాడ్ మెంబరు యుద్ధాల్లో డక్కాముక్కీలు తిన్నవాళ్లే. ముందుగా సెక్యూరిటీ వాళ్ళని కాల్చేశారు. ఎక్కడి వాళ్ళక్కడ కుప్పకూలిపోయారు. వాళ్ళు బయటనుంచి ఎవరైనా వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ లోపల ఊహించలేదు. ఆ అనూహ్యమే కల్నల్ బృందానికి అవకాశమైంది. హాల్లో కూర్చున్న అతిథుల్లో చాలామంది దగ్గర ఆయుధాలున్నాయి. అందరూ ఆరితేరిన వాళ్లే. మెరుపుల్లా తమ జేబుల్లోంచి తుపాకులు తీశారు. కానీ ఒక్క క్షణం వెనక, అది చాలు. అయినా కొంతమంది స్క్వాడ్ వీరుల మీద ఆ కాల్పుల ప్రభావం పడింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా శత్రువులు సామాన్యులు కాదు కదా. కుర్చీలు అడ్డుపెట్టుకుని పాకుతూ కనిపించిన విద్రోహులందర్నీ కాల్చేశారు. ప్రాణాలు వదిలేస్తూ కూడా కనీసం ఒక్కరినైనా చంపకుండా వదల్లేదు వీర జవాన్లు. ఉగ్రవాదులైతే పకపక నవ్వుతూ మరణించారు. పవిత్ర యుద్ధం కదా. బాబా అతని అనుచరుడు తేరుకునేలోగా స్టేజ్ మీదకి గెంతాడు కల్నల్ ఇస్మాయిల్. ఈ క్షణం కోసమే అతను ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసింది. ఆ వయసులో కూడా నిత్య వ్యాయామంతో కడ్డీలా అయిన శరీరం చులాగ్గా ఎగిరింది. కుంభా బల్ల కిందకి దూరి పిస్తోలు తీసి కాలుస్తున్నాడు. కానీ మెరుపు వేగంతో దూసుకొస్తున్న ఇస్మాయిల్ని, అతని అనుచరుల్ని గురిపెట్టలేకపోతున్నాడు. ఇస్మాయిల్ కుడి చేతిలో పిస్తోల్ని బాబా కణత కానించి పట్టుకుని అతని ముఖ్య అనుచరుణ్ణి కుంభాని పిస్తోళ్లని కింద పడేయమన్నాడు. కుంభా కింద పడేసి చేతులు పైకెత్తి నిల్చున్నాడు. అప్పుడు జరిగిందొక విచిత్రం. పవిత్ర యుద్ధంలో వ్యక్తులకి ప్రాధాన్యత ఉండకూడదు అంటూ ముఖ్య అనుచరుడు సేఠ్జీ బాబాని కాల్చేశాడు. ఇప్పుడు నేనే లీడర్ని అని తన వాళ్ళందర్నీ హుషారు చేస్తూ కుర్చీలు అడ్డుపెట్టుకుని స్వైరవిహారం చేయసాగాడు. ఆ సమరంలో కుంభ బల దగ్గర బోర్లా పడుకున్నాడు చలనం లేకుండా. బాబా నిర్జీవ శరీరాన్ని అడ్డుగా డాలులా పెట్టుకుని ఇస్మాయిల్ విజృంభించాడు. అడ్డు ఆపు లేకుండా రెచ్చిపోతున్న వజ్రాల వ్యాపారి, ప్రస్తుత నాయకుడు, 30 సంవత్సరాల నుండి తనది కాని జీవితం గడుపుతున్న పవిత్ర యుద్ధ వీరుడు. బల్ల కింద నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో బల్ల వెనక బోర్లా పడుకున్న కుంభా చెయ్యి నెమ్మదిగా తన షేర్వాణి జేబులోకి వెళ్ళింది. బాబా ఇచ్చిన పిస్తోల్ తీసుకుని కుంభా అతి నెమ్మదిగా పక్కకి జరిగి ఇస్మాయిల్ని కాల్చబోతున్న విద్రోహిని కణత మీద కాల్చేశాడు. నమ్మశక్యం కాని చూపుతో కళ్ళు పెద్దవి చేసి చూసి అర్థం చేసుకున్నట్లుగా తలూపి పడిపోయాడు. 3వ స్థానంలో ఉంటూ ఎన్నో కార్యకలాపాలు నడిపి ఎంతమంది ప్రాణాలు తీసిన సేట్ తను బాబాకు చేసిందే తన కిందవాడు తనకి చేశాడు. న్యాయమే కదా. అదే సమయంలో నాయకుల్ని పోగొట్టుకున్న మిలిటెంట్ వీరులు ఏం చెయ్యాలో అర్థం కాక ఒక్క నిమిషం ఆగగా తలుపులు తెరుచుకుని లోపలికొచ్చిన పోలీసులు ఒక్కొక్కళ్ళ దగ్గర తుపాకులు తీసుకుని బేడీలు వేసి బయటికి పట్టుకుపోయి వేలంలోకి ఎక్కించేశారు. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. కల్నల్ ఇస్మాయిల్ భుజం పట్టుకుని స్టేజ్ మీద నిలబడి చూస్తున్నాడు. అంతా కలిపి 10 నిమిషాలు కూడా పట్టలేదు. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు కనిపిస్తోంది. కొన ఊపిరితో కొంతమంది ఉండొచ్చు అనుకున్నాడు ఇస్మాయిల్. అతని భుజంలోంచి గుండు దూసుకుపోయింది. బల్ల కింద నుంచి సేటు కాల్చినప్పుడు. అంకుల్ పిలుపు వినగానే ఒళ్ళు పులకరించింది ఇస్మాయిల్కి. బేటా! కుంభ ఉరఫ్ భాస్కర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుండగా. అనుకున్నది సాధించావా భాస్కర్? ఎన్ని ఏళ్ల తర్వాత ఈ పిలుపు విన్నాడు. మధ్యలో జరిగిందంతా కలలాగా, తను 12 ఏళ్ల భాస్కర్లాగా అనిపించింది కుంభాకి. అంతా మీ దయంకుల్. భాస్కర్ బల్ల కింద కూర్చుండిపోయాడు, ఉద్వేగంతో నోట మాట రాక. నీ పట్టుదల సహనాలకి మించింది ఏముంది బేటా? కల్నల్ సాబ్. వెనక నుంచి ఎవరిదో పిలుపు. వెనక్కి తిరిగాడు ఇస్మాయిల్. ప్రెస్ వాళ్ళొచ్చారు. ఏమైందని అడుగుతున్నారు. 5 గంటలకి డీజీపీ ఆఫీస్ దగ్గర కాన్ఫరెన్స్కి రమ్మని చెప్పండి. సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు వార్త తెచ్చిన మేజర్. ఇంతలో అంబులెన్స్లా గణగణలు వినిపించాయి. భాస్కర్, నేను ప్రైమ్ మినిస్టర్తో, ప్రెసిడెంట్తో చెప్పుంచాను. ప్రస్తుతానికి నువ్వు కుంభాగా చనిపోవాలి, లేకపోతే మిలిటెంట్లు నిన్ను వెంటాడతారు. అర్థమైంది అంకుల్. కల్నల్ ఇస్మాయిల్ 3 లీడర్లని కాల్చేశారు. ఈ వార్త పేపర్లలో, ఛానల్స్లో కనిపించాలి. భాస్కర్ బాబా శరీరం పక్కన కదలకుండా పడుకున్నాడు. అక్కడ 2 రక్తం మడుగులా చేసింది అప్పటికే. ఫోటోగ్రాఫర్స్ వచ్చారు కెమెరా తీసుకుని. మీరున్నారు కదా చూసుకోవడానికి.
డాక్టర్ ఆ మాటలు అనగానే జానకి తండ్రికేసి చూసింది. నువ్వేం ఉండక్కర్లేద్దమ్మా, కాసేపట్లో వాళ్ళమ్మొస్తుంది, అంతవరకు నర్సుని చూస్తుండమందాం. చక్రపాణి కూతురి చేయి పట్టుకున్నాడు, నేనున్నానన్నట్లుగా. ఢాం ఏదో చప్పుడైంది రాజు మంచం పక్కన. అతను చెయ్యి కదిపినట్లున్నాడు. బల్ల మీదున్న ట్రే కింద పడిపోయింది. చక్రపాణి జానకి అటు చూశారు. రాజు దీనంగా చూస్తున్నాడు. వెళ్ళొద్దు అన్నట్టు తల అడ్డంగా తిప్పుతున్నాడు. అగ్నిసాక్షిగా తాళి కట్టినవాడు, రక్షించి కాపాడవలసినవాడు, వాడే రోజూ కాటేస్తున్నా అలా నిస్సహాయ స్థితిలో వదిలి వెళ్ళడానికి జానకి ప్రాణం ఒప్పలేదు. తను వెళ్ళిపోతే మళ్ళీ మొదటికొస్తుందేమో. పోనీ వాళ్ళమ్మ వచ్చే వరకు ఉంటే? ఆ స్థితిలో మంచం మీద పడుకున్నవాడు లేచి కొట్టలేడు కదా. అత్తయ్య వచ్చే వరకు నేనుంటాలే నాన్న, రాజుకేసి చూస్తూ అంది. రాజు కళ్ళు మూసుకున్నాడు. బాగా ఆలోచించుకున్నావమ్మా, మీ అత్తయ్య కూడా నిన్ను బ్లేమ్ చేస్తుందేమో. గోపాలాచారి జాలిగా చూస్తూ అన్నాడు. నేను కూడా ఉంటాను, నువ్వు ఆఫీస్కెళ్ళరా, ఏదో పనుందన్నావు కదూ. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి చెప్పు ఇక్కడున్నామని. వరండాలోంచి కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాడు చక్రపాణి. జానకి మంచం పక్కనున్న బెంచి మీద కూర్చుంది గోడ కానుకుని. కాసేపు పడుకోమ్మా, 2 రోజుల నుంచి ప్రయాణాలు. అతను ఎలాగూ కొంచెం సేపటి వరకు లేవడు. గోపాలాచారి ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్ బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే పిల్లలంతా కమ్యూనిటీ హాల్ వైపు నడుస్తుంటే తను కూడా అటు నడిచాడు. చాలా పెద్ద ప్రోగ్రాం లాగుందే అనుకుంటూ. టీవీ పంపించేశావమ్మా? సంబరంగా అడిగాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన అవినాష్. ముందు గది చక్కగా సర్దుంది. అలివేలు ఫినాయిల్ బట్ట పెట్టి అప్పుడే తుడిచింది. కట్టెలను మార్చి కుషన్ కవర్లు కొత్తవి వేసి మళ్లీ సర్దింది సుగుణ. మా గదిలో పెట్టాను. ఓహ్, నిరుత్సాహంగా అన్నాడు అవినాష్. ఇంకా గదిలోనే కూర్చుని చూస్తుందన్నమాట. ఏం లాభం? డాడీకి ప్రమాదం జరిగింది, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లోనే ఉంటారు, టైంపాస్ అవ్వాలి కదా, అందుకని మా రూంలో పెట్టాను. అటొక షూ ఇటొక షూ సోఫా కిందకి స్కూల్ బ్యాగ్ విసిరేసి పరిగెడుతున్న అఖిల్ని పట్టుకుంది సుగుణ. అలివేలు వెనకాలే వచ్చి అన్నీ సర్దింది. ఏంటి మమ్మీ, డాడీకి యాక్సిడెంటా? కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా అడుగుతున్న పిల్లల్ని పట్టుకుని దగ్గరకు లాక్కుంది. అవును, కులాసాగా ఉన్నారు, సాయంత్రం వస్తున్నారు, మీరు గుడ్ బాయ్స్ లా ఉండాలి, డాడీని సతాయించకూడదు. ఎస్ మమ్మీ, ఉంటాం. యాక్సిడెంట్ ఎలా అయింది? కారు టక్కరా? లేదు నాన్న, తొడలోంచి తుపాకీ గుండు దూసుకెళ్ళింది. వాట్? గననా? డాడీ డిషుం డిషుం ఫైట్ చేశారా? అఖిల్ చేత్తో యాక్షన్ చేస్తూ అన్నాడు. అవినాష్ మాత్రం బట్టలు విప్పుకుంటున్నవాడు ఆగిపోయి వింటున్నాడు. అంతా అర్థమవుతోంది కదా. మొహంలో భయం, కళ్ళ నిండా నీళ్లు. సుగుణ నేల మీద ఇద్దరి మధ్యన కూర్చుంది. డాడీ ఫైట్ చేయలేదు, పోలీసులు బ్యాడ్ గైస్ ఫైట్ చేసుకుంటుంటే అక్కడున్న డాడీకి తగిలింది. ఇంకా మొదలయ్యాయి అంతులేని ప్రశ్నలు. తనకు తెలుసున్నంత వరకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించింది. అయితే డాడీ హీరోనా? బ్యాడ్ పీపుల్ని పట్టుకోవడానికి హెల్ప్ చేశారా? అవినాష్ ఆరాధనగా చూస్తూ అడిగాడు. అవును కన్నా, మనం డాడీ వచ్చేసరికి టిఫిన్ తినేసి హోంవర్క్ చేసేసుకుని రెడీగా ఉండాలి కదా. ఓఎస్ మమ్మీ. ఇద్దరూ బట్టలు మార్చుకుని తయారయ్యి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. సుగుణ మరోసారి డ్రాయింగ్ రూమ్ సర్ది అగరత్తులు వెలిగించి వంటింట్లోకి నడిచింది. ఏం కూరలు చెయ్యాలి? అలివేలు ఉన్న కూరలన్నీ తరిగి పెట్టింది. సూప్ పెడితే రాగానే వేడిగా తాగుతారు కదా. టమోటాలు కుక్కర్లో పెట్టి రవికిష్టమైన బెండకాయ వేపుడు, పోపు పులుసు, కొబ్బరి పచ్చడి చేద్దామని అన్నింటికీ సిద్ధం చేసుకోసాగింది. అమ్మా, టీ పోయిరా? అలివేలు పాపం పొద్దట్నుంచి ఇల్లు సర్దడంతో ఒళ్ళు హోనమైపోయి ఉంటుంది. పెడతాను. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? పొద్దున్నే మన ఇంట్లో తిన్నా కదమ్మా, అంతే, ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నా కదా. అయ్యో, మరిచిపోయా అనుకుంటూ మధ్యాహ్నం మిగిలిన సాంబారన్నం పళ్ళెంలో పెట్టి టీకి నీళ్లు పడేసింది గ్యాస్ మీద. రోజు ఏం చేస్తావే? సాయంత్రం బాబులు తినగా మిగిలినవి తింటానమ్మా. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి ఏం తింటున్నారో మొత్తం ఇదే ఖాళీ చేస్తుందన్నమాట. ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి కూడా కడుపు నిండా పెడితే సమస్య ఏముంది? సుగుణ అప్పుడప్పుడే కళ్ళు తెరుచుకుంటున్న పాపాయిలా తన ఇంటి పరిస్థితిని అవగాహన చేసుకుంటోంది. అమ్మా, రవి బాధగా మూలిగాడు. సార్, ఆంజనేయులు, భీమారావు ఒక్కసారిగా లేచారు. కునికిపాట్లు పడుతున్న సింగ్, చైతన్య, రహీం కళ్ళు తెరిచి చూశారు. అప్పుడే ఒక గొంతులో పడి అంబులెన్స్ ఊగింది. మార్ఫిన్ మత్తులో కూడా రవికి నొప్పి తెలిసింది. ఇంకా 60 మైళ్ళు ప్రయాణం చేస్తే టౌన్షిప్ వచ్చేస్తుంది. 11 గంటలకి కుందూరులో బయలుదేరారు. మధ్యలో భోజనానికి 1 గంట ఆగి టీ కూడా తాగి ప్రయాణం సాగిస్తున్నారు. వాళ్లతో వస్తున్న మేల్ నర్సు రవి దగ్గరగా వచ్చి పల్సవి చూశాడు. సార్ బాగానే ఉన్నారు, కట్టది టైట్ గానే ఉంది, కుదుపుకు అదిన్నట్లుంది, అంతే. గ్లూకోజ్ డిపు ఒకసారి సరిచేసి కూర్చున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ చాలా జాగ్రత్తగా పోనిస్తున్నాడు. రవి సైగ చేసి ఆంజనేయులు పిలిచాడు. అమ్మకి ఫోన్ చేశారా? మీ అమ్మగారికి పొద్దున్నే చేశాం సార్.
మనం వెళ్ళేసరికి వచ్చేసి ఉంటారు. రవికి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కరోజు కూడా అమ్మని దగ్గరుంచుకుని సుఖపెట్టలేదు. వచ్చిన 2 సార్లు తనతో మాట్లాడేవాళ్లు లేక, సుగుణ పట్టించుకోకపోవడం చూడలేక వెళ్ళిపోయింది. తను మాత్రం ఎప్పుడైనా దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాడా? తను పనిచేస్తుంటే చూడలేక, ఆవిడ చేయలేక మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోయింది. ఏంటో తనకి ఆవిడతో మాట్లాడడానికి సంగతులే ఉండేవి కాదు. చిన్నప్పుడు ఆవిడ దగ్గరే కూర్చుని గంటలు గంటలు గడిపేవాడు. కానీ కష్టం వచ్చినప్పుడు అమ్మే గుర్తుకొస్తోంది. తనని చూసి ఆవిడ ఎంత బాధపడుతుందో పాపం. సార్, ఊరుకోండి. బాధగా ఉందా? మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు. ఇంటికి వెళ్ళగానే అందరితో మాట్లాడాలి. ఇంజెక్షన్ ఇస్తే నిద్రే కదా. దెబ్బ కంటే మనసు బాధ ఎక్కువగా ఉంది. దానికి మందు లేదు కదా. ఇప్పుడు తను బెడ్ రిడన్ అయ్యాడు. ఇంట్లో పనులెలాగా? ఏం చెయ్యాలి? సన్నగా నొప్పి మొదలైంది. అమ్ముంటే అలివేలు చేత పని చేయిస్తుంది. సుగుణ కొంతైనా బాధ్యతగా ఉంటే ఎంత ప్రయత్నం చేశాడు తను. ఎక్కడుంది లోపం? తను కొంచెం అర్థం చేసుకుని మాట్లాడుంటే, అలా నిర్లిప్తంగా వదిలేయకుండా ఉంటే మారేదేమో. వద్దు. ఈ ఆలోచనలతో తలనొప్పొస్తుంది. తల విదిలించాడు. సార్, ఏం కావాలి? వీళ్ళు ఎప్పుడూ తనకేసే చూస్తుంటారా? ఈ టెర్రరిస్టులందరూ ఏమయ్యారు? హోస్టేజెస్. రవి స్పృహ తప్పి పడిపోయాక పల్లేరులో ఏమైందో అతనికి తెలీదు. పోలీసులు ఆర్మీ వ్యాన్లో అందర్నీ హైదరాబాదు తీసుకుపోయారు సార్. మన దగ్గర జరిగిన ఈ అటాక్ చాలా పెద్ద కుట్ర అవుతుందని అనుకుంటున్నారు. మనం బయలుదేరే ముందే ఎస్ఐ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి మెచ్చుకుంటూ కమిషనర్ స్వయంగా మాట్లాడారట. ఆంజనేయులు వివరించాడు. రవి నీరసంగా నవ్వాడు, బొటనవేలు పైకెత్తి చూపుతూ. తమ శ్రమ వృధా కాలేదు. ర్యాక్స్ స్టాఫ్కేమీ కాలేదు. అంతా క్షేమంగా ఉన్నారు. ఈ పాటికి వేగన్లన్నీ మన ప్లాంట్ దగ్గరికి చేరుతూ ఉంటాయి. రేపటి నుంచి అన్ని యూనిట్స్ నడపడానికి వీలవుతుందన్నారు. కానీ నేను, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి సార్. మేం రోజు వచ్చి కబుర్లు చెప్తుంటాం. ఎంత 2 నెలలు ఇట్టే గడిచిపోతాయి. భరోసా ఇచ్చేశాడు ఆంజనేయులు. మిగిలిన వాళ్ళు కూడా రవి దగ్గరగా వచ్చారు. అవును సార్, మనది 4-5 రోజుల పిక్నిక్ అనుకున్నామా, 1 రోజులు అయిపోయింది. మిగిలిన రోజులన్నీ మీ ఇంట్లోనే. రహీం మాటలకి అందరూ నవ్వారు. రవి కూడా నవ్వబోయి అమ్మా అన్నాడు బాధతో. లోపలికొస్తున్న వాళ్ళని చూస్తూనే తడబడుతూ లేచి నుంచుంది జానకి. చక్రపాణి అప్పుడే బయటనుంచి వచ్చాడు టీ తాగి. జానకి కూడా ఒక కప్పు తెచ్చాడు. టీ తాగుతున్నదల్లా కప్పు పక్కన పెట్టేసి నుంచుంది. రాజు తల్లిదండ్రులు, విమల, శేషగిరి బస్సు దిగి సరాసరి హాస్పిటల్కే వచ్చేశారు. ఎలా ఉంది? ఏం జరిగింది? రాజు మంచం పక్కకు వెళ్ళి అతని చేయి పట్టుకుని అడిగింది విమల. అన్నయ్య, మీరెప్పుడొచ్చారు? అసలేం జరిగింది? డెంగీ జ్వరమా? విమల ప్రశ్నలకి ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో అర్థం అవలేదు జానకి. రాజు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. జానకి పక్కనే ఉంది కదా. చక్రపాణికి ఆవేశం వచ్చేస్తోంది. ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతుందో. కొడుకు సంగతి తనకి తెలీదా? మళ్ళీ తమాయించుకున్నాడు. తను వాళ్ళకి సంగతి ఇది అని చెప్పలేదు కదా. సీరియస్గా ఉంది అని మాత్రమే చెప్పాడు. అది కాదన్నయ్య. ఏదో చెప్పబోయి జానకి మొహం చూసి ఆగిపోయింది విమల. ఈ పిల్లేంటి ఇలా ఉంది? ఎంత ముభావంగా, ఒంట్లో రక్తం లేనట్లు పారిపోయి కళ్ళల్లో ఉన్నాయి ప్రాణాలు. పిల్లలు వదిన ఇంట్లో ఉండుంటారు. ఏదో అనుమానం వచ్చింది విమలకి. శేషగిరికేసి చూసింది. అతను రాజునే పరికిస్తున్నాడు. చక్రపాణన్నయ్య కోపంగా ఉన్నాడు. ఏదో జరిగింది. విమలకి గుండెలు దడదళ్లాడాయి. ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడో. బుజ్జి పుట్టినప్పటినుంచి బానే ఉన్నారులే అనుకుంది. అది వరకు 2-3 సార్లు వెళ్ళినప్పుడు జానకి మొత్తుకుంది పాపం. వీడి అతి కోపం, చేతివాటుతనం తట్టుకోలేకపోతున్నానని. తగ్గుతుందిలేమ్మా, ఓపిక పట్టు అని చెప్పింది. అయినా ఎప్పుడొచ్చినా వీడు కూడా సెలవు పెట్టి ఇంట్లోనే వేళ్లాడేవాడు. ఇంకా కోడలు తను మనసారా మాట్లాడుకోవడానికి అవకాశమేది? విమల, ఇంక మేం వెళతాం. ఇవిగో ఇంటి తాళాలు. రాజు ఫ్రెండ్ ఇచ్చాడు. రాజుని మీరే చూసుకోండి, తర్వాత కలుద్దాం. చక్రపాణి లేచాడు వెళ్ళడానికి. అదేంటి, మీరెక్కడికి వెళుతున్నారు? మాకు తాళం ఇవ్వడమేంటి? నాకేం అర్థం కావడం లేదన్నయ్య. విమల ఏడుపు గొంతుతో అంది. మేం మా స్నేహితుడి ఇంట్లో దిగాం. అతనిక్కడే పనిచేస్తాడు. రాజు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. జానకి మొన్న బయలుదేరి నా దగ్గరకు వచ్చేసింది. సంగతి కనుక్కుందామని జానకిని తీసుకొచ్చాం. రాజుని రేపు డిశ్చార్జ్ చేస్తారట. రేపు మాట్లాడుకుందాం విషయాలు. చక్రపాణి జానకి చేయి పట్టుకున్నాడు. మావయ్య, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు జానకిని బాధ పెట్టను, రాజు అన్నాడు. నీరసంగా నూతులోంచొస్తున్నట్లుగా వచ్చింది గొంతు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు మామూలుగా అవ్వు. జానకిని తీసుకుని వెళ్ళిపోయాడు చక్రపాణి. రాజు చూస్తుండిపోయాడు కన్నీళ్లు కారుతుండగా. ఇదేంటండి, మనకేం తెలీదు, కొత్త చోటు, హాస్పిటల్లో పిల్లాడు, ఎలా చూసుకుంటాం? ఇక్కడి నుంచి ఇంటికి దారైనా తెలుసా మీకు? ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. ఇదెక్కడి న్యాయం? విమల మొత్తుకుంది.
ఇదేం న్యాయమమ్మా? జానకినంత కష్టపెట్టాను నేను. తను లేకుండా నేను బ్రతకలేనమ్మా. నన్ను వదిలేద్దని చెప్పమ్మా. మీరింటికి వెళ్ళి స్నానం చేసి రండి. నన్ను నర్సు చూసుకుంటుంది. ఇంట్లో సరుకులున్నాయి. వంట చేసుకోండి. పని మనిషి లేదు. మీరే చేసుకోవాలి, చూసుకోవాలి. రాజు కళ్ళు మూసుకున్నాడు. సుగుణ వంటింట్లో 4 కాళ్ళు 6 చేతులతో వంట చేస్తోంది. అలివేలు వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. 4 అయినట్లు గడియారం గంటలు కొట్టింది. అవినాష్ తలుపు తీయొచ్చు కదా. అబ్బే, ఎవడి లోకం వాడిది. మళ్ళీ మోగింది బెల్లు. సుగుణ గబగబా వెళ్లి తలుపు తీసింది. అనసూయ, రవి తల్లి. రండత్తయ్య, మీకు ఫోన్ చేశారా? నేనే చేద్దామనుకుంటున్నా. అనసూయ చేతిలో సంచందుకుని పిల్లల గదిలో పెట్టింది. ఇదంతా నిజమే? అనసూయ ఆశ్చర్యంగా నిలబడిపోయింది. సుగుణ ఇంత ఆప్యాయంగా పలకరించగలదా? ఒక్క మాట మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్లు మొహం తిప్పుకునే సుగుణ, ఎంత ప్రేమగా మాట్లాడినా లెక్క చేయనట్లుండే సుగుణ ఇలా మారిపోయిందా? నమ్మశక్యంగా లేదు. ఈ మాత్రం ఉంటే ఉన్న ఒక్క కొడుక్కి దూరంగా ఎందుకుంటుంది? తలచుకున్నప్పుడల్లా గుండె పిండేస్తుందే. ఎలా ఉన్నాడమ్మా రవి? ఏమైనా ఫోనొచ్చిందా? నాకు పొద్దున్నెప్పుడో వాళ్ళ ఫ్రెండ్ చేశాడు. వెంటనే బస్సెక్కొచ్చేశా. పర్వాలేదత్తయ్య, ఇంకాసేపట్లో వచ్చేస్తారు. ఒక గంటలోపే. సుగుణ వంటింట్లోకి వెళ్ళింది. నయమే, ఇంకొక క్షణం ఉంటే బెండకాయ ముక్కలు మాడిపోయేవే. ముక్కలు కలిపి గ్లాసులో మంచినీళ్లు తీసుకొచ్చిచ్చింది అత్తగారికి. ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంది అనసూయ. తేరుకుని మంచినీళ్లు తాగింది. బస్సులో దుమ్మంతా తల్లోనూ మొహంలోనే ఉంది. వెంటనే స్నానం చేస్తేనే కాని గదిలోకెళ్ళింది. నానమ్మ, అవినాష్ పట్టేసుకున్నాడు. ఇక్కడ ఎందుకుండవు నానమ్మా? ఎంచక్కా కథలు చెప్పొచ్చు కదా. కినుకుగా అన్నాడు. ఇక ఉంటాను నాన్న. అకి, అరే పడుకున్నాడా? అవేంట్రా ముళ్ళలా గుచ్చుకుంటూ బ్లాకులన్నీ తీసి సర్దింది. బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసొచ్చింది. కాఫీ కలుపుకుని తాగుదాం, తల పగిలిపోతుంది. మండుటెండ మాడిచేసింది అనుకుంటూ వంటగది దగ్గరగా వెళ్ళింది. గ్లాసులో కాఫీ తీసుకుని సుగుణ ఎదురొచ్చింది. నోట మాట్రాక చూస్తున్న అత్తగారికి కాఫీ ఇచ్చింది. రండి, ఇలా కూర్చుందాం. ముందు గదిలోకి తీసుకెళ్ళింది. కొడుకు పెళ్ళైన ఇన్నేళ్లకి తను ఎలాంటి కోడలు కావాలనుకుందో అచ్చం అటువంటి. ఎన్నాళ్ళుంటుందో ఇలా. ఆ మాటకొస్తే సుగునికే తెలీదు తన స్వభావం ఏంటో. టీవీ డ్రామాల్లోని పాత్రలతో లీనమైపోతుంటుంది. ఈ మంచి కోడలు పాత్ర ఏ డ్రామాలో ఉంది అనుకుంటూ కాఫీ చపరించింది అనసూయ. కాఫీ చాలా బాగుందమ్మా, మనస్ఫూర్తిగా అంది. ముందు గది విశాలంగా కొత్తగా ఉంది. బాగా సర్దిందే. భగవంతుడా, ఈ బుద్ధి కలకాలం ఉండేట్లు చేయి తండ్రి. అనసూయకి చాలా ఆనందంగా ఉంది. టీవీ మోత లేదు ముందు. ఇల్లు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు మూసుకుని దైవధ్యానం చేసుకుంటే ఇటువంటి జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అవినాష్ రివ్వున వీధిలోకి వెళ్ళాడు. మళ్ళీ గదిలోకి వెళ్ళి ఏదో తీసుకుని వీధిలోకి పరిగెత్తాడు. ఏం చేస్తున్నాడో చూద్దామనే ఉంది. కాని ఈ మోకాళ్ళు కురిచుండిపోయింది అలాగే. ఇంతలో అఖిల్ లేచాడు. చేటంత మొహం చేసుకుని నానమ్మా అంటూ ఒళ్ళో వచ్చి పడ్డాడు. కాళ్ళు చేతులు తడుముతూ నిజంగానే వచ్చిందా అన్నట్లు దూరి కూర్చున్నాడు. అనసూయకి ఎంతో హాయిగా అనిపించింది. ఇక్కడే ఉండిపోగలిగితే ఎంతో బాగుంటుంది. గ్లాస్ ఇలా ఇవ్వండత్తయ్య. సుగుణ గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.